రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్లో నూతనంగా ఎన్నికైన అరకు పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గారు తనూజా రాణి ఆవిడ మాట్లాడారు. ఆమెకి ఇంకా కొత్త కథ. మొదటి రోజు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివినట్టున్నారు మొత్తానికి. అయితే గత 5 సంవత్సరాలు మెడలు వంచి పనిచేస్తాము అన్నారు. మెడలు వంచే కాదమ్మా, మీరు మోకాళ్ళు దించి మెడలు వంచి ఉన్నారు, అంతేగాని అక్కడ పనేమి చేయించుకోలేదు. తర్వాత కేంద్రం నుంచి నిధులు రాలేదు అంటున్నారు. కేంద్రం నుంచి నిధులు అడగాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. కేంద్రాన్ని మీరు కూడా సపోర్ట్ చేశారు. అలాగే స్పీకర్కి గాని ప్రధానమంత్రికి గాని మీరే సపోర్ట్ చేశారు. తర్వాత ఎస్టీల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరికీ లేదు. ఎందుకనంటే అసలు ఎస్టీలు ఈ రోజు అన్నం తింటున్నారు అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దయ. ఎస్టీలు అందరూ కూడా వరి బువ్వ అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. అన్నాన్ని తినడానికి ఇబ్బంది పడే రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఆ రోజు గిరిజనులకే ఖచ్చితంగా గిరిజనులు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 1986లో ఎన్టీ రామారావు గారు జీవో నెంబర్ 3ని తీసుకొచ్చారు. అలాగే ఆ రోజు రేషన్ డిపోలో 2 రూపాయలకే కిలో బియ్యం పెట్టారు. ఆ రోజు నుంచి గిరిజనులకి సంక్షేమ ఫలాలు అందరూ మొదలుపెట్టారు. గిరిజనుల్ని అభివృద్ధి చేయడంలో గాని సంక్షేమం చూపించడంలో గాని అప్పటి నుంచి చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారు గురుకులాలు పెడితే ఆ తర్వాత వాటిని రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే మోడల్ స్కూల్స్, అలాగే వాటిని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మీరు గత 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు. గిరిజనులు వేధించడం తప్ప, గిరిజనులు ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ఏ పని చేయలేదు. పూర్తిగా గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటంటే అడవులను ధ్వంసం చేశారు. అడవులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో చూసుకొని ధ్వంసం చేసి లాటరైట్ బిజినెస్లు బాగా చేశారు మీరు. అలాగే అక్కడ కొంతమందితో మీ తాలూకా అనుచరులతో అక్కడ వాళ్ళని భయపెట్టి కాఫీ తోటలు పెంచుకుంటే జీవనోపాధి అవుతుందని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కాఫీ తోటలు పెంచుకోవడానికి భూములు ఇచ్చి కాఫీ తోటలు పెంచుకోమనిస్తే మీరేమో వాళ్ళని బెదిరించి భయపెట్టి గిరిజనులకు ఆశ చూపి గంజాయి తోటలు పెంచే ఏర్పాటు చేశారు మీరు. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, చాలా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో గిరిగోరు మొద్దలు, గిరిపుత్రిక కళ్యాణి పథకం, ట్రైకా రుణాలు, ఫుడ్ బాస్కెట్లు, ఇవన్నీ ఇట్లాంటివన్నీ 16 గిరిజనులకు ఉపయోగపడే పథకాలన్నీ మీ సైకో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఇవన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. తర్వాత జీసీసీ అంటే అది ఒక సంస్థ కాదు. జీసీసీ అంటే గిరిజనులకి అన్నం పెట్టే ఒక బ్రాండ్ అనుకోండి. అట్లాంటిది జీసీసీని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చేసి అరకు కాఫీని కూడా ఎంతో ప్రమోట్ చేశారు అని అంటే ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అరకు కాఫీ నేను తాగాను, చాలా బాగుంది, ఇంకో కప్పు తాగాలనుకుంటున్నాను అని ప్రధానమంత్రి గారన్నా, మళ్లీ మీతో కలిపి ఇంకొక కప్పు తాగే అవకాశం వస్తే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారు అన్నా, అది గిరిజనులు కాఫీని పండించే గొప్పతనం. ఆ కాఫీ తోటల్లో ఈరోజు మీరు గంజాయి పెంచుతున్నారే, మీ ప్రభుత్వానికి సిగ్గులేక గిరిజనులు హింసించి ఎక్కడెక్కడ గిరిజనుల మీద జరుగుతున్న అత్యాచారాలు గాని అఘాయిత్యాలు గాని హత్యల మీద గాని ఒక్కరోజైనా ఎవరైనా స్పందించారా? ఇంతమంది ఎంపీలు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు ఎప్పుడైనా మాట్లాడారా? ఒక్కరోజు మాట్లాడలేదు. పైగా ఎంపీలందరూ పార్లమెంట్ లో మెడలు వంచి మోకాలు వంచి మోకరిల్లి సోద్యం చూస్తుండేవాళ్లు. ఈరోజు మీరు మాట్లాడే హక్కు లేదు. ఈరోజు గిరిజనులకు అన్నం పెట్టిన, గిరిజనుల సంక్షేమం ఇచ్చిన, గిరిజనులకు పెన్షన్లు పెంచిన, గిరిజనుల కళ్యాణ పథకం ఇచ్చిన, గిరిజనులు పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ బాట పట్టించేది మా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇన్ని విషయాలు కూడా మీరు ఒక్కసారి అనుకొని మాట్లాడితే బాగుంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.